హాయ్ ఫ్రెండ్స్, జనరల్ స్టడీస్లో ఈ మూడు సబ్జెక్టులు చాలా ఇంపార్టెంట్ అండి. గ్రూప్ టూను డిసైడ్ చేసేదే ఈ మూడు సబ్జెక్ట్. ఫస్ట్ పేపరు మనకు ఎంత టఫ్ ఉంటుందో మనకు అందరికీ తెలుసు. కరెంట్ అఫైర్స్ వదిలేస్తే మిగతా రీజనింగ్, ఇంగ్లీషు, జాగ్రఫీ చూసుకున్నట్లయితే చాలా హార్డ్గా ఉంటుందన్నమాట. ఈ మూడు టాపిక్స్ నుంచి ఎక్కడి నుంచి వస్తాయో కూడా గెస్ చేయలేనటువంటి పరిస్థితి. సో రీజనింగ్, ఇంగ్లీష్, జాగ్రఫీ ఒక ఎత్తు అయితే మిగతా స్కీమ్స్ అయినా సరే, కరెంట్ అఫైర్స్ అయినా సరే, తెలంగాణ హిస్టరీ అయినా సరే మిగతా కూడా ఒక ఎత్తుగా ఉంటుందన్నమాట. మొన్న జరిగినటువంటి గ్రూప్ టూలో చాలామంది సర్వీస్ కోల్పోవడానికి కారణం ఏంటిదంటే ప్రధానంగా జిఎస్లో ఈ మూడు సబ్జెక్టులే అండి. సో ఎవరు ఊహించుకోలేనటువంటి పరిస్థితిలో వచ్చింది. ఒకవైపు జిఎస్ చేస్తే మరొక వైపు ఈ మూడు సబ్జెక్టులు ఇవేమో చాలా ఎస్ఎస్సి లెవెల్ కంటే ఎక్కువగా హై స్టాండర్డ్లో ఇచ్చిందనమాట. అటు రీజనింగ్, ఇంగ్లీష్ అయినా సరే, ఇటు జాగ్రఫీ అయినా సరే. మిగతా ఈ జిఎస్తో పోల్చుకుంటే ఇవి చాలా టఫ్గా ఉన్నాయి అనేసి చాలామంది అభ్యర్థులు అంటున్నారు. సో నేను కూడా చూశాను కాబట్టి చెప్తున్నాను. ఈ మూడు సబ్జెక్టులు కనుక మీరు పర్ఫెక్ట్ ఉండే మాట అయితే ఖచ్చితంగా మీరు సర్వీస్లో ఉండేటోళ్ళండి. ఎందుకు సర్వీస్ మిస్ అయిందంటే ఈ మూడు సబ్జెక్టులు ప్రధానంగా ఎవరు ఊహించలేనటువంటి క్వశ్చన్స్ రావడం కూడా జరగడం జరిగింది. మరి ఈ మూడు సబ్జెక్ట్ను ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి గ్రూప్ టూ సర్వీస్ మనకు రావాలంటే? ప్రధానంగా ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు జిఎస్లో 150 మార్క్స్ ఉంటాయండి. సో 150 మార్క్స్లో ఫస్ట్ ఎక్కువగా దాదాపుగా 30 నుంచి 40 క్వశ్చన్స్ దాకా కరెంట్ అఫైర్స్ ఉంటుంది కదా. ఈ కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు స్కీమ్స్ ఉంటాయి కదా. ఈ స్కీమ్స్ అనేవి దాదాపుగా 5 మార్క్స్ దాకా రావచ్చు. 2, 3, 5 మార్క్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత వచ్చేసి మిగతా సంబంధించినటువంటి మనకు హిస్టరీ సంబంధించిన అయినా సరే, పాలిటీ, తర్వాత ఎకనామిక్స్, ఇవి ఉంటాయి కదా. సో కొన్ని కలిపి ఇవి ఒక పార్ట్ అయితే, ఈ రీజనింగ్లో, ఇంగ్లీష్లో, జాగ్రఫీలో దాదాపుగా 60 నుంచి 70 మార్క్స్ ఇక్కడ నుంచే వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది అనమాట. సగం మార్క్స్ ఇక్కడ ఉంటే సగం మార్క్స్ మిగతా టాపిక్ ఇదనమాట. అయితే ఈ సగం మార్క్స్లో మీరు ఎక్కువగా జనరల్ స్టడీస్లో ఫోకస్ పెట్టాల్సింది ఏంటంటే ఈ మూడు సబ్జెక్టులోనే. ఫస్ట్ పేపర్లో మీరు ఫోకస్ పెట్టాల్సింది ఈ మూడు సబ్జెక్టులు అంతే. ఫస్ట్ మీరు రీజనింగ్ ఎక్కువ చేయండి అండి. రీజనింగ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటుంది కదా. సో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రీవియస్ ఇయర్స్లో ఏమొచ్చినాయి అన్న దానిపైన చూసుకుంటూ చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఏమున్నాయి అంటే, ఇప్పుడు నెంబర్ సిస్టమ్, నెంబర్ కోడింగ్, డీకోడింగ్ సంబంధించినటువంటివి ఉన్నాయి. తర్వాత గడియారాలు, క్లాక్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి క్యాలెండర్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి మరి పట్టికలకు సంబంధించినటువంటి ఖచ్చితంగా ఒక ఇస్తున్నారు. సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి కదా, అవి తరచుగా చేయాలి. ఇది మనము గ్రూప్ టూ మెంటర్షిప్లో చెప్పుకుందామండి. ఖచ్చితంగా మెంటర్షిప్లో ఏది ఇంపార్టెంటో ఎక్కడ చెప్పుకోవాలో అనేది ఇది కూడా చెప్పుకుందాం. ఇంగ్లీష్ కూడా చాలా బేసిక్ లెవెల్స్ నుంచి నేర్చుకోవాలండి. ఇంగ్లీష్ కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్. మొన్న వచ్చినటువంటి పేపరు ఎస్ఎస్సి కంటే ఎక్కువ స్టాండర్డ్ ఉందనేసి కొంతమంది ఇంగ్లీష్ ప్రొఫెసర్లే కూడా చెప్పడం జరిగింది. మనం కూడా చూసాం కాబట్టి ఈ ఇంగ్లీష్ కూడా చాలా బేసిక్స్ నుంచి నేర్చుకుందాము ఖచ్చితంగా గ్రూప్ టూ మెంటర్షిప్ ప్రోగ్రాంలో. తర్వాత జాగ్రఫీ విషయానికి వస్తే, ఫస్ట్ మీరు జాగ్రఫీలో ఇండియన్ జాగ్రఫీ చదువుకోండి. తర్వాత వచ్చేసి మా తెలంగాణ జాగ్రఫీ చదువుకోండి. ఏపీ వాళ్ళైతే ఏపీ జాగ్రఫీ చదువుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు, ప్రపంచ జాగ్రఫీ ఉంటుంది కదా. సో వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది కదా. ఈ వరల్డ్ జాగ్రఫీకి తక్కువ టైం కేటాయించండి అని. దీంట్లో మొన్న జపాన్ దీవులకు సంబంధించినటువంటి వరుస క్రమాన్ని అమర్చండి అనేసి ఇచ్చిండు. మరి మన అంతగా చదువుతామా? ఒకసారి ఆలోచించండి. జపాన్ దీవులను అమర్చండి అంటే అంతగనంగా చదవలేము కాబట్టి ఈ 4 to 5 మార్క్స్ ఈ వరల్డ్ జాగ్రఫీలు ఏదైతే ఉన్నాయో సో గెస్ చేయలేము అనమాట. సో అందుకోసమే ఇక్కడ మీ టైం తక్కువ కేటాయించండి. ఇండియా మరియు తెలంగాణ జాగ్రఫీలో ఏదైతే ఏపీ వాళ్ళు ఉన్నారో ఏపీకి సంబంధించినటువంటి జాగ్రఫీలో ఎక్కువ మీరు టైం కేటాయించాలన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ సంబంధించినటువంటి, ఈ రీజనింగ్ సంబంధించినటువంటి గ్రూప్ టూ మెంటర్షిప్లో చెప్పుకుందామండి. ఈ మూడు సబ్జెక్టులో మీరు డిసైడ్ అయ్యే ఫ్యాక్టర్ గ్రూప్ టూలో జిఎస్లో మీరు ఎక్కువ సాధించాలి అంటే మార్క్స్ ఈ మూడు సబ్జెక్ట్ పైన ఎక్కువగా పట్టు ఉండాలి. కొంతమందికి తెలంగాణ హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అంటే తెలంగాణ హిస్టరీ కూడా చాలా హార్డ్గా ఉంటుంది. అంటే ఆ తెలంగాణ హిస్టరీ అంటే కొంచెం బట్టి వ్యవహారం లాగా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా బట్టి పట్టాల్సిందే. మరి ఆ శాసనాలైనా సరే, ఆ రాజుల కాలంలో జరిగినటువంటి సంస్కరణలైనా సరే, ఆర్థిక వ్యవస్థలైనా సరే, తర్వాత యుద్ధాలైనా సరే, తెలంగాణ హిస్టరీ అంటేనే కొంచెం
మనకు బట్టి వ్యవహారంలాగా ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే. కానీ ఇది కూడా ఈ ఒక విధంగా ఇది కూడా హార్డ్ వర్కే ఉంటుంది. తెలంగాణ హిస్టరీ మీకు సింపుల్‌గా అనిపిస్తుందేమనుకుంటా గానీ, మరి ఇది కూడా చెప్పుకోవాలంటే కొంచెం హార్డ్‌గే ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటంటే, ఈ 4 సబ్జెక్ట్ పైన జీఎస్‌లో ఎక్కువ మార్క్స్ సాధిస్తేనే మీకు గ్రూప్ 2 సర్వీస్ ఉంటుంది. కాబట్టి మిత్రులారా ఈ 4 సబ్జెక్ట్ పైనే ఎక్కువ దృష్టి పెట్టండి. ఖచ్చితంగా మెంటర్‌షిప్‌లో ఇవి కూడా చెప్పుకుందామండి. సో, ఇది ఈరోజు సంబంధించినటువంటి ఈ 3 సబ్జెక్టులకు సంబంధించినటువంటి విషయము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.